హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ టెంపుల్ మాధవేశ్వరి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠమైన మాధవేశ్వరి శక్తిపీఠం మనకి అలహాబాద్ ప్రయాగ్రాజ్లో ఉంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా అక్కడి ప్రజలు కొలుస్తారు. ప్రయాగ్రాజ్ ప్రజలు మాధవేశ్వరినే అలోపి మాతగా కూడా కొలుస్తారు. అలోపి అంటే అదృశ్యం అవడం అని అర్థం. సతీదేవి కుడి చెయ్యి పడిన ప్రదేశం. సతీదేవి కుడి చెయ్యి పడిన తర్వాత ఆమె మాయమైపోయిందని అందుకే అలోపి మాతగా అని కొలుస్తారు అక్కడి ప్రజలు. ఇక్కడ బృహస్పతి అమృతంతో అభిషేకించాడని అందుకే ఈ ప్లేస్ని అమృత తీర్థమని కూడా పిలుస్తారు. మనకి కుంభమేళా జరిగిన ప్రదేశం త్రివేణి సంగమం నుంచి ఒక 10 నిమిషాల డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది విగ్రహం లేని శక్తిపీఠం. విగ్రహానికి బదులుగా ఉయ్యాలను పూజిస్తారు. ఇక్కడ అమ్మవారికి తామర పూలు, తులసి ఆకుల మాలని సమర్పిస్తారు. అక్కడ ఉన్న అయ్యగారు ఆ మాలని, పూలని ఆ ఉయ్యాలలో పెట్టి మనకే మళ్ళీ ఇస్తారు. మన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తలుచుకొని అమ్మవారికి దండం పెట్టుకొని ఆ పూలు, ఆ మాల సమర్పించి మళ్ళీ మనం తిరిగి తీసుకొని ఆ మాలను మనం ధరించుకోవాలి. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ ప్రజల నమ్మకం. అతి కష్టం మీద అయితే నేను గర్భగుడిలో వీడియో అయితే తీయడం జరిగింది. మీకు ఆ గర్భగుడిలో ఉయ్యాల రూపంలో కనపడేదే మాధవేశ్వరి శక్తిపీఠం. మీరు కూడా చూసి దర్శించుకోండి. మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి. మీ కోరిక కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. వీలుంటే మీరు కూడా అమ్మవారిని దర్శించుకో